72nd National Film Awards. తర్వాత 1 వీక్ 10 డేస్ అక్కడే ఉన్నారు. ఇంకా ఒక సినిమా ప్రేమిస్తే ఎలాగా దాన్ని ప్రమోట్ చేయాలనే దానికి కమిటీ కూడా ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఇలాగ తెలుగు సినిమా తీసిన తర్వాత చాలామంది 1 వీక్ 10 డేస్ తర్వాత అవార్డు వచ్చే టైంలో చూస్తారు తప్పించి పట్టించుకోరు. కానీ నిహారిక గారిని స్పెషల్గా అప్రిషియేట్ చేయడం కారణం ఏంటంటే గోవాలో చుట్టిన తర్వాత అబ్బా ఇలా ప్రేమిస్తే సినిమాని డెఫినెట్గా వస్తాను ఆ రోజు నేను ఆవిడతోటి. అందుకని ఇందాక కంగ్రాట్స్ చెప్తాకు వచ్చాం. కమిటీ కూడా టీం అందరికీ కూడా తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున ఆర్థిక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మొట్టమొదట ఈ సినిమా రిలీజ్ అయ్యి బాగా ఆడుతున్న సందర్భంగా అప్పుడు మెగా బ్రదర్ నాగబాబు గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు నేను స్టేజ్ మీద ఆ రోజే అన్నా, ఈ సినిమాకి ఎన్ని అవార్డులు వచ్చినా ఆశ్చర్యం లేదు, రేపు రాబోయే నేషనల్ అవార్డ్స్లో ఈ సినిమా గ్యారంటీగా దీనికి రికగ్నిషన్ ఉంటుందని నేను ఆ రోజు స్టేజ్ మీద ముందే చెప్పాను. ఎందుకంటే దానికి ఒకటే ఒక కారణం, ఆ సినిమాలో ఉండే ఒక ఆర్గానిక్ కల్చర్ని డైరెక్టర్ యదువంశీ ఎంత బాగా దాన్ని స్క్రీన్ ట్రాన్స్లేషన్ చేసాడంటే మరి అలాంటి సినిమాలకి అవార్డులు రాకుండా ఎలా పోతాయి. అండ్ నిహారిక గారు, మెగా డాటర్ నిహారిక గారు తన తాలూకా కన్విక్షన్తో ఇంతమంది 11 మంది కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసి కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ పోతున్నాము. అలాగే ఈ సినిమాకి ఎలాగైతే ప్రేక్షకులు కానీ అలాగే మీడియా మిత్రులు కానీ ఎంతైతే సహకరించారో అలాగే నెక్స్ట్ సినిమా కూడా అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా కమిటీ కుర్రాల విషయానికి వస్తే మా టీం, మా టెక్నీషియన్స్ కానీ మా ఆర్టిస్టులు కానీ ఏ రోజు వాళ్ళు ఒక ఆర్టిస్టుల కింద టెక్నీషియన్స్ కింద బిహేవ్ చేయట్లేదు. ఆఫీస్కి వస్తే ఒక్కోసారి నేను కింద ఏదో మీటింగ్లో ఉంటాను, సడన్గా పైకి వచ్చేటప్పటికి చాలామంది పైన భోజనం చేస్తూ ఉంటారు. ఏమైందంటే ఏం లేదు సార్, ఇలా మాదాపూర్ వచ్చాము, సరే మధ్యాహ్నం మీరు అంతా ఉన్నారు కదా భోజనానికి వచ్చామంటారు. ఇది హోటలో లేకపోతే ఆఫీసో ఏమో అర్థం కాకుండా ఉంటుంది. ఎందుకు వచ్చారంటే రిలేషన్స్ వచ్చారు, అలాగే ఉంటుంది తప్ప ఒక టెక్నీషియన్సో లేకపోతే ఆర్టిస్టో వచ్చినట్టు ఉండదు. నాకు కూడా వచ్చినప్పుడు అంటే వేరే సినిమాలు కూడా జరుగుతూ ఉంటాయి. మేము ఆల్రెడీ పింక్ ఎలిఫెంట్ స్టార్ట్ చేసిన 2020, అంతకుముందు నిహా చేసి 21 నుంచి మేము ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు ఎన్నో సినిమాలు, ప్రతి సినిమాకి మేము గ్రూప్ స్టార్ట్ చేస్తాం. అన్ని గ్రూప్స్ ఎండ్ అయిపోయినాయి కానీ ఈ కమిటీలో గ్రూప్ మాత్రం ఎండ్ అవ్వట్లేదు. అప్పటి నుంచి రెగ్యులర్గా అవుతుంది. ఏదైనా ఏ ఫంక్షన్ అయినా, పండగలైనా పబ్బాలైనా ఏమైనా, పోనీ వేరే సినిమా ఫంక్షన్ చేశానన్నా ఈ టీం మాత్రం ఆ టీం నుంచి ఎవరైనా మిస్ అవుతున్నారేమో కానీ పింక్ ఎలిఫెంట్ టీం నుంచి మాత్రం ఎవరో మిస్ అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు మాత్రం అన్ని ఫంక్షన్లకి పక్కాగా అటెండ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు కూడా పింక్ ఎలిఫెంట్ని ఏదో ఒక ప్రొడ్యూసర్ లాగా చూడట్లేదు, దాన్ని వాళ్ళు ఎంతో వాళ్ళ ఓన్ హౌస్ లాగా. ఎందుకంటే బయట ఎవరిని అడుగుతారు, మా బ్రిటిష్ కానీ వాళ్ళు కానీ వస్తారనుకో, వస్తే ఎందుకు వచ్చారు అంటే ఏం లేదు సార్, బోరు కొడితే ఆఫీస్కి రావడం ఏంటంటే ఏమీ లేదు సార్, పని ఏం లేదు కదా, ఇక్కడికి వస్తే ఊరికి అలా కూర్చుని వెళ్ళొచ్చు కదా అంటే ప్రతి ఆర్టిస్టు కూడా వాళ్ళకి ఏదన్నా ఇంతకుముందు వేరే సినిమాలు వచ్చినప్పుడు కానీ వాళ్ళకి వేరే కథలు విన్నప్పుడు కూడా ఇలా సినిమా చేస్తామని చెప్పడానికి ముందు వచ్చి మాకు చెప్పి ఇలా జరుగుతుంది. వాళ్ళు నిజంగా వాళ్ళకి అవసరం లేదు, ఒక సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎవరి కెరీర్ వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు. కానీ వాళ్ళు సినిమాని మా ప్రొడక్షన్ హౌస్ ఎంత నమ్ముతున్నారంటే బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు వచ్చి వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్ గురించి కానీ ఇప్పటికీ మాతో డిస్కస్ చేస్తున్నారంటే వాళ్ళు మా మీద ఎంత నమ్మకం చూపిస్తున్నారో అర్థమవుతుంది. అలాగే ఈ సినిమాకి ఇన్ని అవార్డులు రావడానికి కారణం ఆర్టిస్టులు చేశారు, వాళ్ళ పని అయిపోయింది, టెక్నీషియన్స్ చేశారు, వాళ్ళ పని అయిపోయింది. కానీ ఈ సినిమాని ఇంత జనాల్లోకి తీసుకెళ్ళడానికి ముఖ్యంగా మా మీడియా మిత్రులు కారణం. ఆ మీడియా మిత్రులకి కంటెంట్ ఇస్తున్న మా పిఆర్ఓ నాయుడు గారు వాళ్ళ టీం కానీ అలాగే ఆ టికెట్ ఫ్యాక్టరీ నుంచి అఖిలేష్ గారి టీంకు మేము ఓన్లీ జస్ట్ ఒక సినిమా స్క్రీనింగ్ కోసం పంపిస్తే కూడా అక్కడ కూడా మా హీరోని వీలవుద్దమ్మా మీరు వస్తారా అంటే వాళ్ళ పాప వాళ్ళందరూ ఇప్పుడు స్వామిమాలలో ఉన్నారు. నిజంగా మీకు గోవాలో ఆ టైంలో మీకు ముగ్గురు స్వామిమాలు వేసి తిరుగుతుంటే వింత జంతువులు చూసింటో చూస్తారు, ఈ ముగ్గురు ఎందుకు స్వామిమాలు వేసుకుని ఇక్కడ తిరుగుతున్నారు ఏంటని. దాంట్లో పాప మెయిన్ లీడర్ మా వంశీ గారు, ఆయన తీసుకొని వీళ్ళనేమో అక్కడికి పాపం ఎవరు ఏమి తినలేరు ఏమీ చేయలేరు, వీళ్ళని తీసుకుని గోవా అంతా తిరిగి
దాన్ని అక్కడ కూడా దాన్ని ఎంతో సక్సెస్ఫుల్గా చేశారు. అలాగే అతను ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే దీనికి ఇంత ఆదరణ జరుగుతుందంటే ఈ ఆర్టిస్టులు వాళ్ళ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ వాళ్ళ కోఆపరేషన్ వల్ల ఇలా జరుగుతుంది. మేము బలంగా అంటే ఏదైనా సరే మనం ప్రయత్నం అనేది ఎప్పుడు కూడా బలంగానే చేస్తాము. ఈ నేషనల్ అవార్డుకి కూడా చాలా ప్రయత్నం చేసాము, ఎట్టి బస్సు రావాలి ఈ సినిమాకి అని చెప్పి అన్ని ప్రయత్నాలు బాగా ప్రమోషన్ చేయడం గురించి కానీ ఈ సినిమాకి నేషనల్ అవార్డు వస్తుందని ముందు నుంచి బాగా నమ్మిన వ్యక్తి మా వంశీ గారు. అందుకే ఆయన నమ్మకమే దీన్ని నిలబెట్టిందేమో అనుకోవాలి. అలాగే ఎందుకంటే నిహారిక కూడా ఫస్ట్ నుంచి అంటూ ఉండేది, వాళ్ళ నాన్నగారు చేసిన సినిమా ఫస్ట్ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది, అలాగే మనం ఫస్ట్ సినిమా చేసిన దానికి కూడా నేషనల్ అవార్డు వస్తుంది అని అనుకున్నాము. అలాగే ఈ సినిమాకి నేషనల్ అవార్డు అవ్వడం మరింత ఆనందంగా ఉంది. అంటే ఫస్ట్ సినిమా వేరే సినిమా తర్వాత అంటే ప్రతి ఒక్కరికి సినిమా ఉన్నప్పుడు, సినిమా చేసే ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు ఎవరికైనా సరే సినిమాలు చేసినప్పుడు ఫస్ట్ నిజంగా వెరీ బిగినింగ్లో ఒక నంది అవార్డు రావాలనేది ఒకప్పుడు. ఇప్పుడు అదే గద్దర్ అవార్డు అయింది, స్టేట్ అవార్డు కొట్టాలనేది ఒక ఫస్ట్ ఉండే ఇది ఒక టార్గెట్. దాని నెక్స్ట్ వచ్చే టార్గెట్ కొంతమందికి సైమాలో లేకపోతే ఈఫీ అవార్డులు వేరే అవార్డ్స్ ఉంటాయి, ఫైనల్గా నేషనల్ అవార్డు కొట్టాలి. ఇలాగ మేము ఫస్ట్ సినిమాతోనే మాకు అన్ని కోరికలు తీర్చేసిన సినిమా. తర్వాత అందుకని నెక్స్ట్ టైం వచ్చిన స్టేట్ అవార్డుతో నేషనల్ అవార్డుతో సరిపెట్టుకోకుండా మరింత ప్రజాదరణ పొందే సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మరింత కొత్త డైరెక్టర్లకి, కొత్త ఆర్టిస్టులకి పింక్ ఎలిఫెంట్ వేదిక కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రమేష్ గారు ఎప్పుడు మైక్ పట్టుకున్న ఎంటర్టైన్మెంటే. మీ గోత్రం చెప్పు అని అడిగారు సార్. మళ్ళీ చెప్తున్నా డిస్క్లైమరు, బండ్ల గణేష్ గారు అంత కాదు, నాకు పెద్ద గుర్తుండవు గోత్రాలు ఇవి. మా అమ్మగారిని అడిగితే ఏదో చెప్పారు, మళ్ళీ ఇప్పుడు అది ఎందుకు లేండి అని ఆలోచించాను. ఇందాడు ఏం చెప్దామా రేపటి నుంచి అని. కళ్యాణ్ బాబు గారి స్టైల్లో చెప్పాలంటే పింక్ ఎలిఫెంట్ గోత్రం, నిహారిక నక్షత్రం అని చెప్పి మార్చేసుకున్నా సార్ వాళ్ళ నుంచి. ఇంకోటి బేసిక్గా సినిమాకి చాలామంది ఆర్టిస్టులు వస్తారు, అలాగే 11 మంది లేదా 14-15 మంది వీళ్ళు ఎన్నో కంపెనీలు తిరిగి ఆర్ఎల్స్ ఎన్నో బ్యానర్లు తిరిగి చేసినా అది ఎలిమెంటరీ స్కూల్ టైప్ అండి. వన్స్ పింక్ ఎలిఫెంట్కి వచ్చిన తర్వాత వీళ్ళు వేరే ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళవసరం లేదు, ఏమీ చేయవసరం లేదు, పిహెచ్డీ చేసేసినట్టే. పింక్ ఎలిఫెంట్ బ్యానర్లో ఏ ఆర్టిస్ట్ అయినా ఏ టెక్నీషియన్ అయినా సినిమా చేస్తే పింక్ ఎలిఫెంట్లో వాళ్ళకి పిహెచ్డీ చేసేసినట్టే, యాక్టింగ్ స్కూల్లో కానీ వాళ్ళు అనుకున్న దాంట్లో. ఈ కర్త కర్మ క్రియ అని అన్నీ ఒకటే అంటారు కదా సార్. కాదు సార్, ఇక్కడ ముగ్గురు ఉంటారు. కర్త అనేది నిహారిక గారు అయితే కర్మ అనేది రమేష్ గారు. ఈ 15 మందిని తీసుకొచ్చి నానెత్తినేసింది ఈవిడ. వీళ్ళతో నేను ఎట్లా చదవనని ఆయన చెప్పి కర్మలాగా అనిపించారు అనుకుంటా ఆయన. క్రియ అనేది యదువంశీ గారు. అందరికీ థ్యాంక్ యూ అండి. ఈ నేషనల్ అవార్డు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. జ్యూరీకి థ్యాంక్ యూ. అలాగే మా మన్యు రమేష్ గారికి, వంశీ గారికి, మా ప్రొడ్యూసర్ నిహారిక గారికి, సార్ మా టీం ఒకటి ఉంది వాళ్ళతో ఫోటో. అరే నాగు వాళ్ళు కిట్టు ప్రసాద్ రా. బేసిక్గా నా ఒక్కడిది పేరు వేశారు కానీ అందరిది అండి ఇది. అందరూ కలిసి పనిచేస్తేనే ఈ అవార్డు అనేది ఇచ్చడం జరిగింది. రామన్న సార్ మళ్ళీ ఒకటే మాట, చాలా ప్రిపేర్ అయ్యొచ్చాను, అన్నీ మర్చిపోయాను. ముందుగా మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన వారికి, మా టీంకి, టెక్నీషియన్స్కి, క్యాస్ట్ అండ్ క్రూకి అందరికీ చాలా థ్యాంక్స్. క్యాస్ట్ అండ్ క్రూకి కంగ్రాచులేషన్స్. నేను ఎవరికి థ్యాంక్స్ చెప్పుకోను, బట్ మాటలో థ్యాంక్స్ అని వచ్చేస్తుందిలే. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే దగ్గర 6 ఏళ్ళ నుంచి క్రింద నుంచి స్టార్ట్ చేయాలి, కానీ తక్కువ టైం ఇచ్చారు. మళ్ళీ ఈసారి నాకే మొత్తం అందరూ కలిపి నాకు తక్కువ టైం చెప్పారు. నాకు ఇచ్చింది 10 నిమిషాలు. నాకు తెలిసినంత వరకు నా టీం గురించి మాట్లాడాలంటే ఒక పోడ్కాస్ట్ అయినట్టు 2 గంటలు పడుతుంది నాకు. బట్ డెఫినెట్లీ దేవుణ్ణి ఒకటి కోరుకుంటాను. నేను ఎప్పుడు మేనిఫెస్ట్ చేస్తుంటాను, ఎప్పుడు మేనిఫెస్ట్ చేస్తూనే ఉన్నాను. నేను ఈ సినిమా అర్జున్ చెప్పినట్టు అర్జున్ నాతోనే ఉన్నాడు ఫస్ట్ నుంచి, సుభాష్ నాతోనే ఉన్నాడు, కేఆర్ నాతోనే ఉన్నాడు, మా తమ్ముడు నాతోనే ఉన్నాడు. ఈ జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఈ సినిమా ఎవరైనా మిస్ చేసుకుంటే అయ్యో కమిటీ కుర్రోలు మిస్ చేసుకున్నారేంటి అని పక్కనోడు కొంచెం మంది ఓవర్గా అనిపించేదేమో, బట్ డెఫినెట్లీ అది నమ్మాను, చాలా గట్టిగా నమ్మాను నేను.
టార్గెట్ నేషనల్ అవార్డు అని గ్రూప్లో పేరు పెట్టాను. సినిమా నేరేట్ చేసినప్పుడు ఇది నేషనల్ అవార్డు కొడుతుందని చెప్పాను. ఏ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అలా సార్ ఇది నేషనల్ అవార్డు సినిమా సార్ అని చెప్పాను. అది నిజంగా కావాలని చెప్పాను లేకపోతే నాకేం తెలీదు, బట్ కథను నమ్మాను అంతే. కథను నమ్మితే సరిపోదు, ఆ కథని మనం అనుకున్న ప్రజెంట్ చేయడానికి మనకు ఒక తోడు కావాలి. చాలా ప్రొడక్షన్స్లో నిజంగానే వర్క్ జరిగింది, చాలా తీద్దాం అనుకున్నారు, పాపం వాళ్ళు కూడా ప్రయత్నించారు. బట్ అన్ఫార్చునేట్లీ ధైర్యం సరిపోలేదు చాలామందికి. ఏంటంటే ఈ 11 మంది కాదు, దగ్గర 20 మంది ఆర్టిస్టులని కొత్త వాళ్ళని తీసుకురావాలి, టెక్నీషియన్స్ కొత్త వాళ్ళని తీసుకురావాలి, లేదంటే బడ్జెట్ సరిపోదు. ₹1 కోటి, 2 కోట్లను, 3 కోట్లను అయ్యే సినిమా కాదు. దానికి ముందు కొన్ని పాస్ట్ రిజల్ట్స్ ఏమైనా చూస్తే పెళ్లి చూపుల సినిమాకి ₹1 కోటి ఖర్చు పెట్టారు, కంచరపాలెం ₹1 కోటి ఖర్చు పెట్టారు. అప్పుడే వచ్చిన అర్జున్ రెడ్డికి 3.5 కోట్లు ఖర్చు పెట్టారు. అదే కొత్త వాళ్ళతో చేసిన హైయెస్ట్ బడ్జెట్స్ తెలుగు సినిమాలో. బట్ అంతకుమించి బడ్జెట్లు జరగవు. నేను ఇవ్వడమే ఏదో మ్యానిపులేట్ చేయడం కోసం రమేష్ గారు లాంటి వాళ్ళకి 3.5 కోట్లు అని చెప్తాం. బట్ మిగతా వాళ్ళందరికీ దొరకలేదు, కానీ రమేష్ గారికి దొరికేసాను నేను. ఈ 3.5 కోట్లు అని చెప్తున్నాడు, కథ ఎంత చెప్తున్నాడు అని. అప్పుడే అవ్వదులే అమ్మా, ఇంకొంచెం ఎక్కువ అవుతుందిలే, సర్లే నువ్వు బడ్జెట్ గురించి చదువు, నీకు సినిమా మీద మేకింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయన్నారు. సరే ఒకసారి వెనక్కి వెళ్తే మిగతా ప్రొడక్షన్స్లో ఆడిషన్స్ చేశాను నేను, వేరే డిఫరెంట్ ప్రొడక్షన్స్లో. మట్టిలో మాణిక్యాలు అంటారు కదా, అలాంటి వాళ్ళని పట్టుకున్నాను 11 మంది. ఒక్కొక్కరికి డిఫరెంట్ బ్యాక్డ్రాప్. వాళ్ళకి మిగతా సినిమాల ఎక్స్పీరియన్స్ కానీ ఇవి కానీ లేవు. అప్పటికి నేను ప్రసాద్ బెహ్రా అనుకుంటా సీనియర్ మోస్ట్ జూనియర్ అదే యూట్యూబర్. అప్పుడే ఫేమస్ అవుతున్నాడు నాకు తెలిసి ప్రసాద్. తన డిఫరెంట్ ఇది ఉంది. నాకు తనని కమెడియన్గా చూడదలుచుకోలేదు, ఏదో యాక్టర్ని చూశాను నేను. ఆ రోజు అతనితో మాట్లాడాను, మిగతా యాక్టర్స్ని అందరినీ ఆడిషన్ చేశాను. అందరిలోనే ఎప్పటికీ చెప్తాను, ఆత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ఆడిషన్ ఇచ్చాడు నాకు. ఆత్రం క్యారెక్టర్ ఇక్కడ లేడు, బట్ ఇంటి దగ్గర ఉన్నాడు. వీళ్ళందరిలో చూస్తుంటే నేను ఒకటి ఫీల్ అయ్యా, అరే ఇంత కష్టపడుతున్నారు కదా వీళ్ళు. ముందుకు వెళ్ళిపోతున్నా, మళ్ళీ ఒకసారి వెనక్కి వస్తాం. ఒక్కొక్కరిని ఆడిషన్ చేసుకుంటూ వెళ్తే తేజస్వి ఒక రోజున ఆడిషన్కి వచ్చింది, మాట్లాడింది. ఆ తర్వాత మళ్ళీ తన వేరే కమిట్మెంట్స్, వేరే సినిమా ఉండడం వల్ల అయ్యో ఈ అమ్మాయి మిస్ అవుతుంది, నేను ఈ అమ్మాయిని వదలదలుచుకోలేదు. సేమ్ టీనా శ్రావ్య కూడా వేరే క్యారెక్టర్కి సెలెక్ట్ అయింది. అరే నాకు ఈ అమ్మాయి సినిమా కావాలనిపిస్తుంది, ఆ అమ్మాయి కూడా వేరే సినిమాలోనో వేరే దాంట్లో వర్క్ చేస్తుంది, నాకు ప్రొడక్షన్స్ ఓకే అవ్వట్లా. ఎక్కడికి వెళ్ళినా ఈ కొత్త వాళ్ళ ఫేస్లు చూపించి వీళ్ళు హీరోయిన్ అండి, వీళ్ళు హీరో అండి అంటే, యూట్యూబ్లో చేసిన వాళ్ళు వీళ్ళు హీరోయిన్లు అంటే, వీళ్ళకి అసలు ముఖమే తెలియదు, ఈడి హీరో అంటే. నిజంగా నన్ను అడిగారు, నాకు ఆపర్చునిటీ కూడా ఇవ్వాలి. ఒక్క చోట అన్నీ తిరిగేసా, ఒక చోటుకి వచ్చా, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇది నా టీము, వీళ్ళతో సినిమా చేయాలనుకుంటున్నా. అవునా, ఓకే. నాకు అర్థం కాల, నిజంగా ఓకే అన్నారా లేకపోతే నాకు ఓకే అని చెప్పి తర్వాత నన్ను నా మీద ఎక్కి మొత్తం అంతా మార్చేస్తారా? లేదు, డిసైడ్ ఓకే మ్యూజిక్ నేను ఆల్రెడీ పాటలు చేయించుకున్నానండి, ఈ పాటలు మీకు నచ్చినాయా? బాగున్నాయి, ఓకే. రాజుగారు అని చెప్పి మేడం యాక్చువల్లీ పరిచయం చేశారు. సార్ని అప్పుడెప్పుడో తిరిగి ఆయన దగ్గరికి వచ్చాం. ఓకే. అన్వర్ అలీ నేను ఎప్పటి నుంచో అప్పుడు ట్రావెల్ అవుతాను, ఓకే. ప్రొడక్షన్ డిజైనర్ ప్రణయ్ నేను ఒకసారి కలిసి, ఓకే సార్ ఈ అమ్మాయి కొత్త ఆర్టిస్టు విష్క అని నేను ఆడిషన్ చేశాను, అమ్మాయి చాలా బాగుంది, ఒకసారి మీరు పైకి వచ్చి చూస్తారా? ఈ అమ్మాయి కామ్గా నీరసంగా నీట్గా వచ్చిందన్నమాట పద్ధతిగా నా దగ్గరికి. మేము ఇద్దరం కూర్చున్నాం, రమేష్ గారు నేను రూమ్లో. ఈ అమ్మాయి చాలా బాగా చేసింది సార్, ఏంటి ఇంత కామ్గా ఉంది అనుకున్నా. వచ్చిగానే చీర పైకి పెట్టింది, పైకి ఇప్పటికే గుర్తుంది నాకు. గుర్తుందా చీర పైకి పెట్టింది. అమ్మ ఏంటి ఇంత బాగా చేసింది సార్, ఈ అమ్మాయి మన పద్ధతికి సరిపోద్ది, ప్రసాదం కొట్టాలంటే ఇలాంటి అమ్మాయి కావాలి సార్ మనకి. ఓకే. రాజా గురించి చాలా వెతికాం, ఒక అమ్మాయి కావాలి, చాలా న్యాచురల్గా కావాలి, కొంచెం డిఫరెంట్గా ఉండాలి. ఏదో ఒక ప్రొఫైల్ వస్తే ఆ ప్రొఫైల్లో ఫ్రెండ్గా పక్కన ఒక అమ్మాయి చేసుకుని నుంచుంటే ఆ అమ్మాయిని పట్టుకున్నాను. ఆ అమ్మాయిని ఆడిషన్ చేయడానికి బెంగళూరు నుంచి తెప్పించి, ఒకే ఒక అమ్మాయిని, తెలుగు కాకుండా అమ్మాయిని ఒక అమ్మాయిని తెప్పించాం. బట్ ఆ అమ్మాయి తెలుగు నేర్చుకుంది, తెలుగు బాగా చేసింది, తెలుగు నేర్చుకుని బాగా ప్రజెంట్ చేసింది. అమ్మాయికి చాలా మంచి పేరు వచ్చింది. ఇవన్నీ ఒకటి ఓకే. బెస్ట్ ఫిల్మ్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అది ఓవర్ కొంచెం. నిజంగా ఎక్స్పెక్ట్ చేశా. ఇంకొకటి అనుకున్నా, బట్ బెస్ట్ ఫిల్మ్ ఓకే. మేకప్ నాకు చాలా కావాల్సి వచ్చింది. మేకప్ రావడం ఏంటి మేకప్ దాని వెనకాల ఉన్న ఒక నా మేనిఫెస్టేషన్ చెప్తా. ఈ 11 మందిని చూస్తుంటే కళ్ళంటే నీళ్ళు వస్తాయి నాకు. 3 సార్లు 13 కేజీలు, 10 కేజీలు, 9 కేజీలు, 8 కేజీలు, 7 కేజీలు చొప్పున ఒక్కొక్కడు తక్కువ వచ్చాడు. ఈవెన్ అమ్మాయిలు కూడా నా దగ్గర లిస్ట్ ఉంది. ఒకరు 4 కేజీల దగ్గర. అమ్మాయిలు తగ్గడం అంటే పెద్ద విషయం యాక్చువల్లీ. పొద్దున్న అక్షయ్ మిడ్ నైట్ నాకు పంపాడు, ఎవరెవరు ఎంత దగ్గర అని చెప్తే
వీళ్ళందరూ ఇంతమంది చేస్తున్నారే, బెస్ట్ యాక్టర్ వస్తే ఒకటిగా వస్తుంది, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అయినా ఒకటిగా వస్తుంది, బెస్ట్ విలనో బెస్ట్ కమిడియనో లేకపోతే బెస్ట్ హీరోయిన్ వస్తే ఒకరిగా వస్తుంది. ఎలాగరా వీళ్ళని గుర్తుపట్టాలి, ఎలాగరా వీళ్ళ కష్టం బయటికి తెలియదు ప్రపంచానికి, ఏ విధంగా వస్తుంది? సర్లే రాదులే, వీళ్ళకి పాపం గుర్తింపే రావట్లేదు ఎక్కడనే. సర్లే ఏమొచ్చినా కానీ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఫస్ట్ విసుకొచ్చింది నాకు, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఏమనుకోవద్దు. నాకు వీళ్ళకి రావట్లా. మేడం కూడా అనుకున్నాం, మేడం ఒకరోజు నేను బికాస్ ఆఫ్ నిహారిక, బికాస్ ఆఫ్ యదువంశీ డైరెక్టర్, మేబీ మిగతా వాళ్ళందరూ కొంచెం ఏమైనా వెనబడిపోయారేమో ఈ టైప్లో అనుకున్నాను నేను. ఎందుకంటే ఈ బెస్ట్ ఫిలింకి డిజర్వ్ దేనికి అంటే, బెస్ట్ ఫిల్మ్ అంటే బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ డిఓపి, బెస్ట్ ఎడిటర్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్, బెస్ట్ సౌండ్ డిజైనర్, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్, బెస్ట్ ఫైట్ మాస్టర్, బెస్ట్ కొరియోగ్రాఫర్ అండ్ ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ ఫ్రమ్ ప్రొడక్షన్, ఎవ్రీవన్. బెస్ట్ ఫిల్మ్ అంటే వీళ్ళందరూ కలిస్తేనే. దాట్స్ వై ఈ సినిమా అందరికీ బెస్ట్ ఫిల్మ్ అనమాట. అందరికీ నేషనల్ అవార్డు వచ్చింది. మీరు అందరూ గర్వంగా చెప్పుకోవచ్చు. దిస్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, ఎస్ఆర్డి ఆర్ యదువంశీ. దిస్ ఫిల్మ్ ఈజ్ ఫర్ ఎవ్రీవన్. ఈ కార్డు, ఈ క్రెడిట్ మీ అందరిది. మీరు నేషనల్ అవార్డు విన్నర్స్. అండ్ ఒకసారి మళ్ళీ ఇంకొంచెం ముందుకు వస్తా, ఒకసారి ఒక 2 minutesలో వెనక్కి వెళ్ళి వచ్చేస్తా. సరే, ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మేకప్ గురించి వస్తా. రవి యూఆర్ రిప్రజెంటింగ్ నియర్లీ ఎంతమంది టాలెంట్ని మీరు రిప్రజెంట్ చేస్తున్నారంటే, 20 ఏళ్ళ మీ కష్టంలో ఈ కమిటీ కుర్రోళ్ళు మీకు ఇచ్చింది, మీరు మాకు ఇచ్చింది డెఫినెట్లీ లైఫ్ లాంగ్ నాకు గుర్తుంటుంది. నేను అంత ఎమోషనల్ అయ్యాను నేను నాకు వచ్చినందుకు, నా ఫిల్మ్కి వచ్చినందుకు కాదు, మేకప్కి వచ్చినందుకు. ఎందుకు అంటే మేకప్ అంటే మేక్ ఓవర్. ఈ 11 మందిని మేక్ ఓవర్ చేసిన తర్వాత నేను, రవి, వాళ్ళ టీం చాలా రోజులు కూర్చున్నాం. 18 రోజులకి తగ్గితే సరిపోతుందా? లుక్స్, హెయిర్, వాళ్ళ మేకప్ ఏ రకంగా కనపడాలి, 28 ఏళ్ళకి ముందు ఎలా కనపడాలి, 18 ఏళ్ళప్పుడు ఎలా కనపడాలి, 30 ఏళ్ళప్పుడు ఎలా కనపడాలి, నాకు రవికి తెలుసు. చాలా రోజులు మనోడు కొన్ని విషయాలు తీసుకొచ్చాడు. దానికి రవి ఎంత కష్టపడ్డాడో, రవితో పాటు వాళ్ళ టీం కష్టపడ్డారు. వీళ్ళందరితో పాటు ఈక్వల్ క్రెడిట్ గోస్ టు అక్షయ్. 11 మందిని నువ్వు చాలా బాగా ట్రాన్స్ఫార్మ్ చేసావు. ఆ కంప్లీట్ క్రెడిట్ నీకే. ఎందుకంటే ఈ 18 ఏళ్ళకి 30 ఏళ్ళకి చాలామంది గుర్తుపట్టలేదు, ఓహో వీళ్ళైనా చేసింది అబ్బాయి అని అడిగారంటే దానికి కంప్లీట్ క్రెడిట్ గోస్ టు నీకే. సో కంగ్రాచులేషన్స్ బాయ్స్, యు ఆల్ నేషనల్ అవార్డ్ విన్నర్స్. మీరంతా గర్వంగా చెప్పుకోవచ్చు, జీవితాంతం చెప్పుకోవచ్చు. మనం చేసిన ఫస్ట్ ఫిల్మ్కి, మన మేనిఫెస్టోకి టార్గెట్ నేషనల్ అవార్డు పెట్టాను 2021లో. ఇప్పుడు మార్చండి 2030 అని. టార్గెట్ 2030, 2030కి ఐ జస్ట్ వాంట్ టు సీ యూ ఇన్ నెక్స్ట్ లెవెల్ స్టేజ్. మీరందరూ చేస్తారు. అండ్ అందరికీ చెప్తున్నా, వీళ్ళు సూపర్ టాలెంట్. ఈ టాలెంట్ ఎలా ఉంటుందంటే బయటకు వచ్చే ప్రతి ప్రాజెక్ట్తో వీళ్ళు ఏంటని చూపిస్తారు. నాట్ ఓన్లీ కమిటీ కుర్రోలతో వీళ్ళు స్టార్ట్ అవ్వలేదు, ఎండ్ అవ్వలేదు. వీళ్ళు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. కమిటీ కుర్రోలు ఒక ముందుకు వచ్చింది, నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టులన్నీ కూడా అలాగే వస్తాయి. ఆల్రెడీ మా అమ్మాయిలందరూ ప్రూవ్డ్. లాస్ట్ ఇయర్ వచ్చిన రాజు వెట్స్ రాంబాయి, కోర్ట్, దండోరా అండ్ ప్రీ వెడ్డింగ్ షో, టీనా శ్రావ్య, నలుగురు కూడా అవార్డ్స్ కొట్టారు. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ప్రతి ఒక్కరు ఒక్కొక్క సినిమా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. కమిటీ కుర్రోలో నాతో పాటు నాకు ఒక ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ వచ్చింది. 4 ఏళ్ళు బీటెక్ కాలేజ్ చదివినట్టే, డిగ్రీ కాలేజ్ చదివినట్టే మీతోనే ఉన్నాను. మీరు తప్పితే ప్రపంచం తెలియదు నాకు. ఇప్పుడు బయటికి వెళ్తున్నా కానీ మళ్ళీ మీరే కావాలి నాకు. ఇంకా రమేష్ గారు, సంవత్సరం తర్వాత నిజంగానే నేను బయట తిరిగి రెండోసారి వెనక్కి వచ్చా. ఎందుకో చెప్పనా, నాట్ బికాస్ ఆఫ్ నిహారిక గారు, సారీ మేడం, నిహారిక గారి గురించి కాదు, రమేష్ గారి గురించి వెనక్కి వస్తాను నేను. ఎందుకంటే అదృష్టం ఉండాలి రమేష్ గారు లాంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దొరకాలంటే. ఏ డైరెక్టర్కైనా, ఎవరికైనా, ఏ ప్రొడక్షన్కైనా నేను ఒకటి నమ్ముతా, మనకు అన్నీ తెలుసు అనుకుంటాం కదా, మనకేం తెలీదు. తెలిసినోడు ఉంటే మాత్రం మనలాంటి టాలెంట్, అంటే నాకు లాంటి ఒక చిన్న ఇగ్గిది జ్ఞానమో లేకపోతే ఏదో అంటారు దాన్ని, అలాంటి ఉన్న వాళ్ళకి ఒక చిన్న పుష్, చిన్న గైడెన్స్ ఉంటే ఏదైనా చేయగలం. ఓన్లీ బికాస్ ఆఫ్ రమేష్ గారు ఈరోజు కమిటీ కుర్రోళ్ళు ఇక్కడ వరకు వచ్చింది. లేదు ఇంకొక ప్రొడక్షన్ చేతిలో పడి ఉంటే ఈ సినిమా మేకింగ్ ఇలా ఉండేది కాదు. నేను ఇక్కడ ఇది కావాలంటే ఇక్కడ ఇది కాదు వంశీ, ఇంకో రూపాయి పెట్టాలి సార్, ఇక్కడ ఇది అవసరం లేదమ్మా, ఇంకా తగ్గించాలి, ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ పెంచాలో చూసి ఆ సినిమాని అంతలా మేకింగ్ చేసినాడు ఓన్లీ బికాస్ ఆఫ్ రమేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు లేకపోతే నిజంగా కమిటీ కుర్రోలేదు. అండ్ ఐఎమ్ ష్యూర్ బరీ ఆల్సో ఆయన గైడెన్స్లోనే వెళ్తున్నాం మేము. ఆయన చాలా మంచి గైడెన్స్ ఇస్తున్నారు, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా వర్కౌట్ అవుద్దని. ఆ గైడెన్స్ నిజంగా నాకు చాలా ఉపయోగపడుతుంది. తర్వాత థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫనీ అన్న, దీపక్ కల్పించాడు నాకు. దీపక్, ఐ మిస్ యూ దీపక్.
ఇండివిజువల్గా 11 మంది గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ చాలాసార్లు మాట్లాడాను. ఓకే, ఐ లవ్ యూ ఆల్, అంతకుమించి ఏం లేదు. అమ్మాయిలు కూడా ఐ లవ్ యూ ఆల్. మన ఫనీ అన్న బడ్జెట్ ఇంకో ₹1 పెరుగుతుందన్న. అవునా తమ్ముడు, సరే చేసేద్దాం. రమేష్ గారి దగ్గరికి వెళ్దా. రమేష్ గారు ఆయన అలాగే అంటాడు. సరిగ్గా మాట్లాడుకో, నువ్వు వెళ్ళి అన్న ఫనీ అరే తమ్ముడు నువ్వు వీటి గురించి మాట్లాడుకోవచ్చు, మేము అవే మాట్లాడుకుంటాం, నువ్వు ఇల్లు నీకేం కావాలంటే ఇలాంటి ప్రొడ్యూసర్ కూడా నిజంగా చాలా అదృష్టం అండి. ఆయన ఏమీ ఆలోచించలేదు, ఇద్దరు నమ్మాడు. ఒకటి నన్ను, మొట్టమొదటిగా నమ్మింది నిహారిక గారిని. ఆ నమ్మకమే ఈరోజు మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ ట్రస్ట్. అండ్ ఈ రోజున ఈ సినిమా ఈ లెవెల్లోకి వెళ్ళడానికి మీ బ్యాక్ అండ్ సపోర్ట్, మీ పుష్, మీ వర్డ్స్, ఎవ్రీథింగ్, మీ మోటివేషన్ అన్నీ కూడా కంపల్సరీగా నాకు చాలా ఉపయోగపడి లైఫ్లో కూడా చాలా బాగా ఉపయోగపడతాయి మీ వర్డ్స్ అన్నీ నాకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఫైనల్లీ మై బాస్, మై సిస్టర్. నేను ఇప్పుడు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మనందరూ పుట్టినిల్లు. ఆవిడ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఈరోజు కూడా నన్ను అడిగారు, అసలు మీకు అసలు ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక ఎవరు నిన్ను ఎందుకు నమ్మారు? అన్ఫార్చునేట్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ నేను ఎందుకు నమ్మాను మిమ్మల్ని అంటుంది ఇవి నన్ను. నేనేం చెప్పాలండి, నాకేం తెలుసు అంటే మాకు తెలీదు నిజంగా ఎందుకు నమ్మం ఒకరినొకరు అనేది మాకు తెలీదు. మాలో మీరు ఏదో చూసాం, వీడి దగ్గర టాలెంట్ ఉందని ఆవిడ నమ్మారు. అంకిత్ చెప్పాడనో, దీపక్ చెప్పాడనో, ఫణి గారు చెప్పారనో, లేకపోతే రమేష్ గారు చెప్పారని కాదు. ఆవిడ నాతో ఒకసారి మాట్లాడింది. 4 రోజులు షూట్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి ఇంకా 27 రోజులు షూట్ ఉందా చూసేసండి నేను చూద్దామంది. ఫస్ట్ హాఫ్ చూపించా. మేడం ఏదన్నా కట్ చేయాలా? అవసరం లేదు, చాలా బాగుంది కదా, ఇంకెందుకు కట్ చేయడం? 1 hour 25 minutes 26 minutes తీసాను మేడం. ఏం పర్లేదు సార్, నాకు ఎందుకు నేను ఎక్కడ బోర్ కొట్టలేదు. వితౌట్ మ్యూజిక్ చూపించాను మేడం. ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నారు, వెళ్ళి సెకండ్ హాఫ్ మీద పని చేసుకోండి. ఇందుకన్నా ఏం కావాలా? రేపు పొద్దున్న రిలీజ్. ఈ రోజున అంత ఈజీగా రాలేదు నాకైతే ఏది ఈజీగా రాలేదు. ఈ 30 ఏళ్ళలో సర్లే వయసు దాచుకుందాం, 28 ఏళ్ళలో ఏది ఈజీగా రాలేదు. రేపు పొద్దున్న రిలీజ్. ఓటీటీ ఏది కొనలేదు మంది, అందరికీ ఎవరికి తెలియదు అనుకుంటా. ఓటీటీ ఏది కొనలేదు. నియర్లీ 9 crores ఉంది మన మీద. పోతే మంది ఒక 2 ఏళ్ళ జీవితం, 9 కోట్ల డబ్బు అక్కడ. మళ్ళీ వెనక్కి రాగలరా? నిజంగా నమ్మగలరా ఎవరైనా? ఏం చేయాలో అర్థం కావట్లా. డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర గురించి కూడా నాకు తెలిసి అంత పాజిటివ్గా లేదు. ఎందుకంటే నెగిటివ్ టాక్ ఉంది, ఎవరికీ తెలియదు. నెగిటివ్ టాక్ లేదు, ఆ సినిమాలో అది బాగాలేదంటే ఇది బాగాలేదంటే 10 నిమిషాలు ఖర్చు చేయాలంటే 5 నిమిషాలు ఖర్చు చేయాలంట. జస్ట్ పక్కలంగా ముందు అంది, ఏం ఖర్చు చేయక్కర్లేదు, నా సినిమా మీద నాకు నమ్మకం ఉందని చెప్పింది. ఇప్పుడు బయటకు వస్తాం, రోడ్డు మీద వాక్ చేస్తున్నాం. సార్ డబ్బులు పెట్టిన వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలని మాత్రం ఆలోచిస్తున్నాను సార్ నేను. అంది నాతో. మీరేం ఆలోచిస్తున్నారంటే, మేడం 9 కోట్లు పెట్టించాం, ఈ బరువుకు అయిపోయింది, భయం వేస్తుంది. ఒకవేళ ఇదేమన్నా ఫెయిల్ అయితే మన కమిటీ కుర్రాల సినిమా, ఇంకెవరైనా డైరెక్టర్ వెళ్ళి ఇంత బడ్జెట్ అవుతుందండి ఒక సినిమా కంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు సార్. ఎలాగైనా హిట్ అవ్వాలి మన సినిమా, ఎలాగైనా హిట్ అవ్వాలి మేడం, ఎలాగైనా హిట్ అవ్వాలి మేడం. హిట్ అవ్వకపోతే అందరి కెరీర్లు, లేకపోతే ఏం జరుగుద్ది నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్లో ఎవరైనా వచ్చేవాళ్ళు ఎవరైనా కమిటీ కుర్రాల్లా కానీ చూసి చెప్పాలని ఇమీడియట్గా నాకు కాల్ వచ్చింది 35 ప్రొడ్యూసర్ సృజన్ నుంచి. సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు హోప్ ఇచ్చావు వంశీ, 35 సినిమా రిలీజ్ చేయడానికి. బయట ఎవరు మార్కెట్లో సినిమాలు చూడట్లా, థియేటర్ రావట్లేదు అన్నారు, నీ సినిమా చూసిన తర్వాత నాకు హోప్ ఇచ్చావు అన్నాడు సృజన్. అంత హోప్ ఇచ్చడానికి ఒకే ఒక ధైర్యం, ₹1 కూడా బిజినెస్ జరగల. 9 కోట్లు భుజాన్ని పెట్టుకుని నెత్తి మీద పెట్టుకుని రిలీజ్ చేసింది. ఇంతకు మించిన ధైర్యవంతులు ఎవరైనా చూడగలమా? ఫస్ట్ సినిమా, చిన్న అమ్మాయి, థియేటర్స్ దొరకట్లా, ఓటీటీ కొనట్లా, వాళ్ళకి ఇచ్చేది ₹2 ఇస్తానంటున్నారు. ఏమీ ఆలోచించాల. నా సినిమా మీద, నా కంటెంట్ మీద, నా పీపుల్ మీద నమ్మకం పెట్టుకున్న ఆ నమ్మకం ఆ రోజున ఎప్పుడు అడిగేయకుండా సరే అమ్మేద్దాం, 2-3 వస్తుందో అనుకోలే, భుజాల మీద వేసుకుంది. ఈరోజు ఎక్కడ నిలబెట్టిందంటే అదిగో బెస్ట్ తెలుగు ఫిల్మ్ కమిటీ కుర్రోళ్ళు, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఇఫీ గోవాలో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా నామినేట్ అయ్యా, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఫిల్మ్ఫేర్, స్టేట్ గద్దర్. అసలు వాటి నాటి ఏం రాలేదు నాకు, అది మాత్రం మాట్లాడుకుని ఏం రాలేదు నాకు. ఇది ఈ లైఫ్ ఇచ్చింది నిజంగా మన నిహార్ గారు మీరే. మీడియా ముందు ఆడకూడదు అంతే, మీడియా ముందు ఆడకూడదు. డెఫినెట్లీ బయటికి లోపలికి వెళ్ళి ఇక్కడి నుంచి అరవను కూడా అరవలేను, ఫేక్గా అరవలేను, లేకపోతే ఇంకోటి చేయలేను. కామ్గా పక్కెళ్ళి నేను కూర్చొని ఏడుస్తా, అది మాత్రమే నాకు తెలుసు. ఏ ఎమోషన్ బయట పెట్టలేను, జస్ట్ నవ్వుతూ ఉంటాం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది నాకు. మా వాళ్ళందరూ చాలా సినిమాలు చేస్తున్నారని చెప్తున్నారు.
మాకు తెలుసు వీళ్ళందరూ ఎంత కష్టపడ్డారో. 10 రూపాయలు ర్యాపిడోకి, 20 రూపాయలు ర్యాపిడోకి లేక బైకుల మీద లిఫ్ట్ అడిగి వచ్చాడు మా బ్రిటిష్ గాడు. నాకు అసిస్టెంట్ ఇచ్చాడన్నా అన్నాడు. చాలా నాకు అది. రేపొద్దున షూట్ అనగా వాళ్ళ మదర్ చనిపోయారు తేజస్వికి. ఆ రోజున షూట్ గురించి ఏం ఆలోచించకుండా ఇంకెవరో ఆర్టిస్టులు కాంబినేషన్ లేదంటే తర్వాత రోజున క్రిమేషన్ అయిన తర్వాత రోజున వెంటనే మార్నింగ్ వస్తుంది. నువ్వు చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది తేజు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. విషిక చాలా కష్టపడ్డావు నువ్వు. ఏదో ఒక చోట నాకు చిన్న బాధ ఉంది, కమిటీ కుర్రోలు నీకేమి ఇవ్వలేదేమో అన్న ఫీలింగ్ ఎప్పుడు ఎందుకు ఉంటుంది నాకు. ఎందుకో చాలా సినిమా ఖర్చు చేశానని ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకు మీడియా ముందు చెప్తున్నాను నేను. బట్ డెఫినెట్లీ వన్ డే మళ్ళీ నేను సినిమా చేస్తాను, నీతో రోజున పిలుస్తా. మిగతా వాళ్ళందరికీ పక్కన పెడితే మన రైటర్ సుభాష్ నాతోనే ఉన్నాడు, 2 సినిమాలు చేస్తున్నాడు. నాకు తెలిసి నా ఫ్యూచర్ మొత్తం కూడా సుభాష్ రాస్తూనే ఉంటాడు. యూ ఆల్ డిజర్వ్ ఎవ్రీథింగ్ రా. కంగ్రాచులేషన్స్ అందరికీ, కంగ్రాచులేషన్స్. అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ యదువంశీ గారు. అండ్ ఈ ఇట్ వాజ్ రియల్లీ వెరీ ఎమోషనల్ మూమెంట్. మా నాన్నగారు నా దగ్గరికి వచ్చి నా కొడుకు నేషనల్ అవార్డు గ్రహీత అనడం. ఇప్పుడు చాలామంది కాల్స్ చేశారు నాకు. అది నిజంగా మా నాన్నగారు ఒక లారీ డ్రైవర్. ఆ డబ్బులతోనే మమ్మల్ని పెంచారు. ఆ తర్వాత నేను ఇంకొక డబ్బుల మీద ఆధారపడి బతికాను. మా తమ్ముడు శంకర్ 10 ఏళ్ళు దగ్గర నన్ను వాడే పెంచాడు. నేను జాబ్ మానేసిన తర్వాత సినిమాలోకి వెళ్తానంటే వాళ్ళిద్దరు ఇక్కడ లేరు. మా తమ్ముడు ఎక్కడో బెంగళూరులో ఉన్నాడు వేరే వర్క్ మీద. బట్ వితౌట్ యూ నేను లేను. అమ్మ నాన్న అండ్ తమ్ముడు, ఐ డోంట్ వాంట్ టు థ్యాంక్ యూ, బట్ డెఫినెట్లీ ఐ విల్ మేక్ యూ ప్రౌడ్ ఎవ్రీ టైమ్. నెక్స్ట్ సినిమా కూడా డెఫినెట్లీ ఐ డూ మై బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ యదువంశీ గారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ ఎస్, లైక్ ఫాదర్ లైక్ డాటర్. సో నేషనల్ అవార్డ్ విన్నింగ్ టీం కూర్చొని ఎన్ని గంటలు మాట్లాడినా వాళ్ళ జర్నీ గురించి నేను వింటానే ఉంటాను. వాళ్ళది ఇప్పటికీ ఇది 10వ సారి 11వ సారి నేను వినేది. బట్ వాళ్ళ జర్నీ ఏదైతే ఉందో, యూనో అందరూ వేరే వేరే ఊళ్ళ నుంచి వచ్చారు. కొంతమంది హైదరాబాద్, కొంతమంది 1-2 సినిమాలు చేశారు. చాలామందికి ఇది ఫస్ట్ మూవీ. నాకు ఆ ఫీలింగ్ని తెలుగులో ఏమంటారు తెలియదు. ఫుల్ఫిల్మెంట్, గుండె ఇట్లా సంపూర్ణమైన ఫీలింగ్ ఉంది నాకు. అంటే మన లైఫ్లో మనం ఏదైనా ఒక గొప్ప పని చేసినప్పుడు, లేకపోతే ఒక మంచి పని చేసినప్పుడు ఒక ఫుల్ఫిల్మెంట్ ఫీలింగ్ ఉంటుందో లేదో నాకు తెలియదు. నాకు ఇప్పటి వరకు లేదు. కానీ నా 32 years ఆఫ్ మై లైఫ్లో నా మోస్ట్ ఫుల్ఫిల్లింగ్ మూమెంట్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ వెన్ ఐ డిసైడెడ్ టు మేక్ కమిటీ కుర్రాళ్ళు. ఐ న్యూ ఇట్. నాకు అది నేను వంశీ గారిని కూడా నేను అందుకే అడిగాను, సార్ ఎందుకు సార్ నమ్మాను నేను మిమ్మల్ని, అంకిత్ చెప్పారని కాదు, నాకు ఏం తెలీదు. నాకు ఏదో 2 నెలల నుంచి ఒక మనిషిని కలవాలని వెయిట్ చేస్తున్నారు. సరే ఓకే కలుద్దాం, సరే రా వింటాను ఒకసారి అని చెప్పి అలా విన్నాను నేను కమిటీ కుర్రాళ్ళు కదా. బట్ ఆఫ్టర్ దట్ డే దే వాజ్ నో లుకింగ్ బ్యాక్. ఇది నా సినిమా అంటే నా సినిమా, నేను ప్రాణం పెడతాను, దాన్ని ఎక్కడి వరకైనా తీసుకెళ్తాను అనుకున్నాను. అండ్ జస్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఫస్ట్లీ నేను ఎప్పుడు చెప్పాను, ఒక మంచి సినిమా తీసిన తర్వాత ఒక మంచి సినిమా వచ్చిందని ఆడియన్స్కి తెలియకపోతే ఎవరు థియేటర్స్కి రారు. అలా వచ్చేలాగా వాళ్ళకి మెంటల్ వచ్చేలాగా ప్రమోషన్స్ చేసాం మనం. 1 కాదు 2 సార్లు వీ డిడ్ యునో ద టూర్. ప్రతి చిన్న ఊరికి వెళ్ళి ఆడియన్స్కి చెప్పాం మేము, సినిమా బాగాలేకపోతే మన సినిమా ఎంత ప్రమోట్ చేసినా సినిమా హిట్ అవ్వదు. ఓకేనా? సో this film is, I feel like Kamti Korolu has the biggest heart. Andari blood, sweat, tears, fat అన్నీ ఉంది ఈ సినిమాలో. వాళ్ళ పేరెంట్స్ నేను అందరితో మాట్లాడాను. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ నేను కలిశాను, నేను మాట్లాడాను. అది నా లైఫ్లో నేను ఫస్ట్ టైం అండి ఆ ఫీలింగ్ నాకు అలవాడు. ఏంటిది, ఐ మీన్ వాట్ డస్ దిస్ మీన్ అని కూడా నాకు తెలీదు. ఇఫ్ దిస్ ఈజ్ వాట్ ఇట్ మీన్స్, ఈ ఫీలింగ్ నాకు ఒక మంచి సినిమా చేసిన ప్రతిసారి వస్తుంది అనుకుంటే దెన్ ఐ డోంట్ థింక్ ఐల్ ఎవర్ లీవ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. చాలా బాగుంది ద ఫీలింగ్. నేను అక్కడ మేము కూర్చున్నప్పుడు నాకు తెలుసు, యూనో వంశీ గారు ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నారు, న్యాక గారు ఇది నేషనల్ అవార్డ్ సినిమా అండి, నేషనల్ అవార్డ్ సినిమా అండి. అది దట్ వాజ్ నెవర్ మై డ్రీమ్. ఒక నేషనల్ అవార్డ్ సినిమా ప్రొడ్యూస్ చేయాలి అనేది నా డ్రీమ్లో ఎప్పుడు లేదు. బట్ ఇన్
I think 2023 బిఫోర్ ఆర్ రైట్ ఆఫ్టర్ కమిటీ రిలీజ్ అయిన వెంటనే అనుకుంటా ఆర్ షూటింగ్ టైంలో నేను విజన్ బోర్డ్స్ చేసుకుంటూ ఉంటా. అది నా డ్రీమ్ కాదు, బట్ ఇట్స్ అ బారోడ్ డ్రీమ్ ఫ్రమ్ వంశీ. బట్ ఒక్కసారి వీళ్ళందరినీ కలిసిన తర్వాత, వీళ్ళతోటి ట్రావెల్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అది నా డ్రీమ్ కూడా అయింది. ఇంత మంచి సినిమాకి, ఇంత ప్రాణం పెట్టి చేస్తున్న సినిమాకి ఐ వాంటెడ్ the best of accolades, which is nationally, which is the National Film Awards. So na vision board lo undindi 72nd National Film Award winner ani, and I'm also very happy that my manifestation worked like this. Vamshi garu, thank you mee dream nato share cheskunnanduku. And one more thing, cinema ku ochindi, I'm very very happy. And ee cinema lo నిజంగా ఆ మేక్ ఓవర్ ఏదైతే ఉందో 18 years నుంచి టు ద 30 years అబ్బాయిలు చేసింది, అమ్మాయిలు చేసింది, ఇట్ వాజ్ నాట్ ఈజీ. ఎందుకంటే వీళ్ళు ఒక్కసారి చేయలేదు, చాలాసార్లు చేశారు. వెళ్ళిన ప్రతి ప్రొడక్షన్ హౌస్ దగ్గర ఇది చేశారు. అండ్ ఆ మేక్ ఓవర్కి వాళ్ళు ఎంత తిట్టుకున్నా కూడా అసలు ఐ డోంట్ కేర్ అని చెప్పి వాళ్ళని ఫుల్ ఈ మాస్టర్ టాస్క్ మాస్టర్ లాగా చేసింది అక్షయ్. యూ డిజర్వ్ ద బిగ్గెస్ట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అక్షయ్. ఎక్కడ ఎంత స్ట్రాంగ్గా మీరు నుంచొని చేశారు ఇది. అండ్ ఆల్సో హీస్ వన్ ఆఫ్ అవర్ కుర్రోళ్ళు. అండ్ ఆల్సో వంశీ గారు ఇందాక చెప్పినట్టు యునో ద ఎంటైర్ మేకప్ టీమ్, అసలు రవి కుమార్, మేమందరం బాబీ అని పిలుస్తాం. అసలు బాబీకి నేషనల్ అవార్డ్ రావడం అనేది ఇట్ ఈస్ సచ్ అ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ. ఎందుకంటే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్లో బాబీ ప్లేస్ ఏంటి అని నాకు కాదు, పింక్ ఎలిఫెంట్ తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. నేను నంబర్ 1 కాల్, రమేష్ గారు నంబర్ 2, అంటే బాబీ నంబర్ 3 కాల్. సో వెరీ 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 హ్యాపీ బాబీ, దిస్ ఈజ్ మోస్ట్ డిజర్వింగ్. నీకు నేషనల్ అవార్డ్ మేకప్కి ఇచ్చారు, ఎస్, బట్ ఇవ్వచ్చు అంటే మంచితనానికి, లాయల్టీకి బాబీ నేను నీకు ఇస్తాను నేషనల్ అవార్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇలాంటివి మనం ఏం చేసినా రామ్, వీ జస్ట్ హ్యావ్ టు బీ లక్కీ టు ఫైండ్ సచ్ పీపుల్. అండ్ నాన్నకి, రుద్రవీణకి 3 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి రుద్రవీణ మూవీకి. ఆయన ఫస్ట్ మూవీ 36 years బ్యాక్, నేను పుట్టలేదు రుద్రవీణ మూవీకి. ఇలా నేను చెప్పినప్పుడు నేషనల్ అవార్డు వస్తుందేమో నాన్న కమిటీ కుర్రాళ్ళకి రావాలి అని చెప్పినప్పుడు కూడా నాకు ఎందుకు ముందే మాట్లాడడం అనిపించేది. అండ్ ఆల్సో నా ఫ్యామిలీ చూస్తున్నారు, ఐ మీన్ అందరు చూస్తారు కదా, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎవ్రీవన్ దేర్ ఎంతో కొంత ఫ్యామిలీకి యాడ్ చేశారు ఫ్రమ్ వాళ్ళ కెరియర్స్లో టు ద ఇండస్ట్రీకి యాడ్ చేశారు. ఫ్యామిలీలో ఉన్నందుకు యునో ఆ స్టెప్ హోల్డ్ స్ట్రాంగ్గా ఉంటుంది అనిపిస్తుంది. అది నాకు ఎప్పుడూ అనిపించలా లాస్ట్ 10 yearsలో. అంటే ఉన్నాను కొనిడెల ఫ్యామిలీలో, మెగా ఫ్యామిలీలో, బీయింగ్ అ పార్ట్ ఆఫ్ సినిమా. నౌ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ very very proud. Thank you committee kurallu, that I also feel like I'm deserving to be in the mega family. Thank you. నాకు సినిమా తప్ప ఏం రాదు. మంచి సినిమాలు ఎక్కడున్నా ఐ రియలీ హోప్ నేను ఐదర్ వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాలి, లేకపోతే మంచి సినిమాలు వెతుక్కుంటూ మా పింక్ ఎలిఫెంట్కి రావాలి. ఇలాంటి మంచి సినిమాలు మేము బ్యాక్ చేసి, ప్రొడ్యూస్ చేసి, ఇలాగే ఎంత డిజర్వింగ్ స్టేజ్ అయితే అంత డిజర్వింగ్ స్టేజ్కి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఆల్సో వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్ యూ టు ఆల్ ది జ్యూరీ మెంబర్స్. మా సినిమాని రికగ్నైజ్ చేసి మాకు 2 greatest awards ఇచ్చినందుకు. And I congratulate all the other winners from the Telugu film industry who won the National Film Awards. And అందరికన్నా ముందు కాదు, మా సినిమా రిలీజ్ అయిన తర్వాత మేము ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీడియా వాళ్ళు యాక్చువల్లీ చెప్పారు ఈ సినిమాకి నేషనల్ అవార్డ్ వస్తుంది అని. సినిమా చూసిన ఆడియన్స్ చెప్పారు దీనికి వస్తుంది అని. ఐ థింక్ సక్సెస్ మీట్లో మా నాన్న చెప్పారు. ఎవ్రీవన్, నేను ఒక్కదాన్ని వచ్చి చెప్పకండి అనేదాన్ని. బట్ టుడే ఐమ్ గోనా సే దట్ our film committee Kurallu has won not 1 but 2 national awards, guys. Thank you so much. Thank you.
నిహారిక గారు ఇక్కడే ఇంట్లో రియాక్షన్స్ కూడా మాకు తెలుసుకోవాలని ఉంది. ట్రస్ట్ మీ, మీకు తెలుసుకోవాలని లేదు. ఓ ఇంట్లో రియాక్షన్స్ యాక్చువల్లీ నిన్నే వచ్చింది కాబట్టి నేను అందరి దగ్గరికి వెళ్ళలేదు. అండ్ ఐ థింక్ చిరంజీవి గారు అండ్ సురేఖ మమ్మీ దే వర్ వెరీ వెరీ హ్యాపీ. అంటే డాడీ కూడా చెప్పారు, ఎందుకంటే రుద్రవీణ అప్పుడు డాడీ వెళ్ళి తీసుకున్నారు నేషనల్ అవార్డ్. సో హీ సెడ్ అప్పుడు మీ నాన్న తీసుకున్నారు, ఇప్పుడు యు ఆర్ గోయింగ్ టు టేక్ ద నేషనల్ అవార్డ్. ఇట్స్ అ వెరీ వెరీ ప్రైడ్ మూమెంట్ ఫర్ అస్ యాజ్ అ ఫ్యామిలీ అని. ఆయనే ఇండస్ట్రీకి ప్రైడ్ అని నేను ఫీల్ అవుతుంటే, ఆయన నన్ను ప్రైడ్ అనడం అని తోపే తోప అంటుంటే నేను ఆబ్వియస్గా తోపులో ఫీల్ అవుతా కదా. సో యా, ఇట్ ఇస్ ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. అండ్ నాకు చాలా ఫార్చునేట్గా అనిపిస్తుంది దట్ యునో నేను సినిమా చేయాలి అన్న యునో ఆ ప్యాషన్ నాకు ఉండొచ్చు, కానీ ఇఫ్ ఐ డోంట్ మీట్ ద రైట్ పీపుల్ ఇట్స్ నెవర్ గోయింగ్ టు ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వదు. బట్ సో ఐఎమ్ రియలీ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ ద యూనివర్స్, టు గాడ్, టు సెలెక్టింగ్ మీ ఇలాంటి మంచి మూవీస్ మీ ముందుకు తీసుకురావడానికి. అది క్వశ్చన్ కాదు నాకు తెలుసు, బట్ నో బట్ ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ నేషనల్ అవార్డ్స్ మీరు అబ్జర్వ్ చేశారా? 36th నేషనల్ అవార్డ్కి మనకి రుద్రవీణకి వచ్చింది. 36 + 36 72 కరెక్ట్గా. నెక్స్ట్ దానికి నిహారిక కొణిదెల గారు. ఎస్. ఓ వావ్, నైస్. సో ఎస్, ఎక్సైటింగ్. Thank you so much. Wishing you a lot of more achievements going forward. So all the very best and congratulations once again. So ma వాళ్ళు కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ కూడా రెడీ చేసేస్తున్నారు. సో ముచ్చటగా మూడోసారి మా కమిటీ కుర్రాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు, థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మా మీడియా ఫ్రెండ్స్, మా జర్నలిస్ట్ అందరికీ కూడా ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ కమిటీ కుర్రాళ్ళు బిగినింగ్ నుంచి కూడా. సో టీమ్ అందరికీ సూపర్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ చెప్పేస్తూ